హాయ్ హలో నమస్తే. నేను మీ శ్రీకృష్ణని. వెల్కమ్ టు ఎంఎస్కే ట్రేడర్. ఇవాళ మన టాపిక్ వచ్చేసరికి స్టాక్ సెలెక్షన్ ఎలా చేసుకోవాలి. ఇంట్రాడే చేసే వాళ్ళందరికీ చాలా మెయిన్ ప్రాబ్లం వచ్చేసరికి స్టాక్ ఎలా సెలెక్ట్ చేయాలనేది చాలామందికి తెలియదు. ఏదో ఒక న్యూస్ వచ్చింది, ఆ న్యూస్ బేసిస్లో ఏదో ఇన్వెస్ట్ చేద్దాం అని చెప్పేసి, లేకపోతే ట్రేడ్ చేద్దాం అనే ఉద్దేశంతో చాలామంది దిగుతారు. మేబీ అది 50% ప్రాఫిట్ ఉండొచ్చు, 50% లాస్ అవ్వచ్చు కూడా. కానీ డ్యామ్ షూర్ 100% ప్రాఫిట్ వచ్చే స్ట్రాటజీస్ చాలా ఉన్నాయి. కానీ దానికి ఏం కావాలంటే స్టాక్ అనేది ఒక సార్ట్అవుట్ చేసుకుని, అంటే కొన్ని పారామీటర్స్తో సార్ట్అవుట్ చేసుకొని ఏదైతే కంపెనీస్ ఆ పారామీటర్ సాటిస్ఫై అవుతాయో అవి మాత్రమే మనం ట్రేడింగ్ కనుక చేస్తే మంచి ప్రాఫిట్ వస్తుంది. ఇప్పుడు నేను ఏదైతే క్రైటీరియాస్ పెట్టేసి అనాలిసిస్ చేసి సార్టింగ్ చేశానో అవి లాస్ట్ 1 మంత్, అంటే ఆగస్ట్ మంత్ మొత్తం నేను ఇవాళ అనాలిసిస్ చేస్తాను. ఆగస్ట్ మంత్లో టోటల్ 20 ట్రేడింగ్ డేస్ ఉన్నాయి. 20 ట్రేడింగ్ డేస్లో నేను చేసిన సార్టింగ్ మెథడ్స్లో అవుట్ ఆఫ్ 20 డేస్ 10 ట్రేడింగ్ డేస్ వచ్చాయి. ఆ 10 ట్రేడింగ్ డేస్లో ఎన్నిసార్లు సక్సెస్ వచ్చింది, ఎన్నిసార్లు ఫెయిల్ అయింది, ఎన్నిసార్లు నో ట్రేడింగ్ ఉంది అనేది మనం డీటెయిల్డ్గా తెలుసుకుందాం. ఓకే, ఇప్పుడు దాకా మీకు నా వీడియోస్ కనుక నచ్చినట్టయితే అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే, డీటెయిల్స్లోకి వెళ్దాం. ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే మనం ఇందాక నేను చెప్పినట్టుగా ఆల్రెడీ ఒక స్ట్రాటజీ నేను ఫిక్స్ చేశాను అనమాట. దాంట్లో ఏంటంటే కొన్ని సెట్ ఆఫ్ రూల్స్ నేను క్రియేట్ చేశాను. చార్టింగ్ అనే వెబ్సైట్ ఇది. చార్టింగ్ అనే వెబ్సైట్లో ఏంటంటే మీరు కొన్ని క్రైటీరియాస్ లేకపోతే కొన్ని కండిషన్స్ మీరు పెట్టేసుకుని దాన్ని ఎగ్జిక్యూట్ కనుక చేస్తే దాని విధంగా మీకు రిజల్ట్స్ వస్తాయి. ఆ రిజల్ట్స్ అనేది ఏ విధంగా ఉన్నాయి ఏంటనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. 10 డేస్ నాకు స్టాక్స్ అనేది చూపించాయి, ఎప్పుడప్పుడు ఎన్ని వచ్చాయి. మ్యాక్సిమం ఇది 1 2 1 2 1 1 అలాగా చాలా వరకు ఒకటే ఉన్నాయి, 1 2 ఉన్నాయి, ఓన్లీ 2 డేస్ ఉన్నాయి. సో ఓవరాల్గా నాకు అన్ని ప్రాఫిట్లో వచ్చాయి. సో ఒక్కొక్కటి మనం డీటెయిల్గా తెలుసుకుందాం. 5th కనుక మనం చూస్తే 2 వచ్చాయి. హిందాల్కో ఒకటిను టాటా స్టీల్స్ ఒకటి వచ్చింది. హిందాల్కో ఒకసారి చెక్ చేద్దాం, హిందాల్కోలో ఏముంది అనేది చూద్దాం. హిందాల్కో ఇది అయితే 5th డేట్ చూడాలి. దానికి ముందు అసలు నా స్ట్రాటజీ, నేను అనుకుంటున్న స్ట్రాటజీ ఏంటి, అది ఎలా పనిచేస్తుంది, దాంట్లో టిప్స్ ఏంటి, రూల్స్ ఏంటి, అవన్నీ ఒకసారి మీరు బెటర్ నోట్ చేసుకుంటూ ఉంటే ఈ వీడియోతో పాటు మీకు ఫర్దర్ రివిజన్కి చాలా బాగుంటుంది. ఓకే, అన్నిటికన్నా ముందు ఇది పివోట్ లైన్స్లో ఏంటంటే మీకు బేసిక్ థింగ్స్. ఫస్ట్ సెంట్రల్ పివోట్ లైన్ ఉంటుంది, అలాగే పైవన్నీ R1 R2 R3 అలా ఉంటాయి. కింద ఏమో S1 S2 S3 అని ఉంటాయి. R1 R2 R3 వచ్చేసరికి రెసిస్టెన్స్, S1 S2 S3 అంటే సపోర్ట్స్. సపోర్ట్ 1 సపోర్ట్ 2 సపోర్ట్ 3, రెసిస్టెన్స్ 1 రెసిస్టెన్స్ 2 రెసిస్టెన్స్ 3. అలాగే ఇక్కడ మధ్యలో మీకు బ్లాక్ కలర్ లైన్స్ కనిపిస్తుంది చూసారా, ఇవి ఎడిషనల్ అనమాట. ఇవి నేను ఏం చేశానంటే ప్రీవియస్ డే హై, ఇది ప్రీవియస్ డే లో. సేమ్ అలాగే సెంట్రల్లో యాక్చువల్గా ఒక లైన్ ఉండాలి, అలాంటిది 3 ఉన్నాయి. ఏంటంటే ఇది పివోట్ రేంజ్ అంటారు అనమాట, సెంట్రల్ పివోట్ రేంజ్. సో నేను ఇప్పుడు వన్ ఆఫ్ ద క్రైటీరియా ఏం తీసుకున్నానంటే నేరో పివోట్ రేంజ్ ఉన్నది తీసుకున్నాను. ఎందుకంటే నేరో పివోట్ రేంజ్ ఉన్న రోజున ఆ రోజు మొత్తం ట్రెండింగ్ డే ఉంటుందన్నమాట. ట్రెండింగ్ డే అంటే పైకి వెళ్తున్నా అయితే అన్నీ పైకి వెళ్తూనే ఉంటాయి, కిందకి వెళ్ళేవైతే అన్నీ కిందకి వెళ్తూ ఉంటాయి. సో నేరో పివోట్ రేంజ్ ఉన్నవి ట్రెండింగ్ డే. సపోజ్ ఇక్కడ సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ 27th 28th మధ్యన కంపారిజన్ చేస్తే 27th తక్కువ ఉంది. సో 27th కెన్ బి మోర్ ట్రెండింగ్ డే వెన్ కంపేర్ టు 28. నెక్స్ట్ ఇప్పుడు మన స్ట్రాటజీ కనుక ఇప్పుడు చూస్తే యాక్చువల్గా నేను 15 minutes క్యాండిల్ పెట్టాను, మీరు ఇక్కడ చూడొచ్చు. 15 minutes క్యాండిల్ పెట్టాను. 15 minutes క్యాండిల్లో ఫస్ట్ 4 క్యాండిల్స్ మనం ఏం ట్రేడ్ చేయకూడదు, అంటే ఆల్మోస్ట్ 10 o'clock వరకు మనం ట్రేడ్ చేయకూడదు. 1 hour వరకు ఏం ట్రేడ్ చేయం. ఓన్లీ మనం దాన్ని మూమెంట్ అలా ఏంటనేది చూద్దాం. సపోజ్ ఏదైనా ఒక రోజు మనకి డే ట్రెండింగ్ ఉంది అప్వర్డ్ వైపు, అది ఎలా ఉంటుంది అంటే సంథింగ్ లైక్ దిస్. అంటే అప్వర్డ్ మూమెంట్ ఉంటుంది, కొంచెం రిట్రేస్ అవుతుంది, అప్వర్డ్ మూమెంట్ ఉంటుంది, కొంచెం రిట్రేస్ అవుతుంది, అప్వర్డ్ మూమెంట్ ఉంటుంది, కొంచెం రిట్రేస్ అవుతుంది, అప్వర్డ్ మూమెంట్ కొంచెం అలా ఉంటుంది. అదే కనుక డౌన్వర్డ్ కూడా అంతే, డౌన్వర్డ్ మూమెంట్ ఉంటుంది, కొంచెం అప్వర్డ్ రిట్రేస్ అవుతుంది, డౌన్వర్డ్ మూమెంట్ రిట్రేస్మెంట్, డౌన్వర్డ్ మూమెంట్ రిట్రేస్మెంట్. సో ఆ విధంగా మనకి ఎప్పుడు ట్రెండ్ ఉంటుంది. ఇది బేసిక్ థింగ్, ఇది గుర్తుపెట్టుకోండి. సో దట్ మీకు తర్వాత ఉపయోగపడుతుంది. థర్డ్ థింగ్ వచ్చేసరికి మనకి ఏదైతే ట్రెండ్ ఉందో ఆ ట్రెండ్ అంత క్లియర్ కనిపించాలంటే లాంగర్ పీరియడ్కి వెళ్తూ ఉంటే మనకి ఆ ట్రెండ్ బాగా క్లియర్ కనిపిస్తుంది. సో దట్ దాంట్లో నాయిస్ అనేది డిస్టర్బెన్స్ అవన్నీ చాలా క్రియేట్ అవుతూ ఉంటాయి.
ఆ డిస్టర్బెన్స్ అన్నీ పోతూ ఉంటాయి. డిస్టర్బెన్స్ అంటే నథింగ్ బట్ కొన్నిసార్లు జిగ్జాగ్గా మూవ్ అవుతూ ఉంటాయి. సపోజ్ 1 minute క్యాండిల్ పెట్టుకుంటే పిచ్చి పిచ్చిగా ఉంటుంది, అసలు క్లారిటీ ఉండదు. దాని బదులు మీరు 15 minutes క్యాండిల్ పెట్టుకొని మంచిగా బాగుంటుంది. నా స్ట్రాటజీ అంతా 15 minutes క్యాండిల్లోనే వర్కౌట్ అవుద్ది బాగా. ఓకే, సెకండ్ మనకి ఇప్పుడు వచ్చేసరికి యాక్చువల్గా ఇందాక మీకు చూపించింది పివోట్ లైన్స్ అని చెప్పేసి చూపించాను. ఇప్పుడు ఇది ఇంకో కర్వ్ లైన్స్ ఉన్నాయి కదా, ఇవేంటంటే మూవింగ్ యావరేజ్ అనమాట. బ్లూ కలర్ పైన ఉందంటే అప్వర్డ్ మూమెంట్, బ్లూ కలర్ కింద ఉందంటే డౌన్వర్డ్ మూమెంట్ అనేది సింపుల్ కాన్సెప్ట్ ఒకటి గుర్తుపెట్టుకోండి. దాని పీరియడ్ అవన్నీ నేను మీకు నచ్చితే కనుక, మీకు ఈ వీడియో కనుక నచ్చితే, నేను చెప్పిన స్ట్రాటజీ వర్కౌట్ అవుతుంది అని మీకు అనిపిస్తే కనుక మీరు కింద కామెంట్ సెక్షన్లో నాకు కామెంట్ చేయండి. సో దట్ మీకు నెక్స్ట్ వీడియోలో నేను గ్యారంటీగా దాని డీటెయిల్స్ అన్ని ఫర్దర్గా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా ఇప్పుడు ఓన్లీ స్ట్రాటజీ డీటెయిల్స్ మనం ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాను నేను. ఫర్దర్ వీడియోస్లో మీరు ఒకవేళ రిక్వెస్ట్ కనుక మీరు పెడితే నేను నెక్స్ట్ వీడియోలో మీకు ఆ పీరియడ్ ఎంత తీసుకున్నాను, ఏ టైప్ ఆఫ్ మూవింగ్ యావరేజ్ తీసుకున్నాను, దానివల్ల అదే ఎందుకు తీసుకున్నాను, దానివల్ల అడ్వాంటేజ్ ఏంటి, అవన్నీ కూడా మనం తర్వాత డిస్కస్ చేసుకోవచ్చు. ప్రజెంట్ ఇప్పుడు నేను స్ట్రాటజీ మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఈ వీడియోలో. దానికోసం అనేది సింపుల్గా చెప్తున్నాను. బ్లూ కలర్ పైన ఉందంటే, అంటే ఇప్పుడు సపోజ్ ఇక్కడ క్రాస్ అయింది, బ్లూ కలర్ పైకి వెళ్ళింది, సో ఇక్కడ నుంచి ఇట్స్ ఏనా అప్వర్డ్ ట్రెండ్. అలాగే ఇక్కడ బ్లూ కలర్ లైన్ ఇక్కడ కింద క్రాస్ అయింది, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా అది డౌన్వర్డ్ ట్రెండ్ అన్నట్లు లెక్క. సో అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇంకోటి ఏం పెట్టాను నేను, ఎల్లో కలర్ లైన్ ఒకటిను ఈ కలర్ ఒక లైన్ పెట్టాను. ఎల్లో కలర్ లైన్ ఏంటంటే వాల్యూమ్ వెయిటెడ్ యావరేజ్ ప్రైస్ అంటారు. వాల్యూమ్ వెయిటెడ్ యావరేజ్ ప్రైస్ అనేది చాలా మంచి ఇండికేటర్ అనమాట. సో ఈ బ్లూ కలర్ లైన్ కనుక వాల్యూమ్ వెయిటెడ్ యావరేజ్ లైన్ కింద ఉందంటే అది డౌన్వర్డ్ ట్రెండ్, పైన ఉందంటే అప్వర్డ్ ట్రెండ్. సో ఈవెన్ దో ఇక్కడ మూవింగ్ యావరేజ్ క్రాస్ ఓవర్లో బ్లూ కలర్ లైన్ పైన ఉంది కింద దాంతో పోల్చుకుంటే, బట్ వాల్యూమ్ వెయిటెడ్ యావరేజ్ లైన్ కన్నా కింద ఉంది కాబట్టి గ్యారంటీకి డౌన్వర్డ్ ట్రెండే. అది మనకి అప్పుడు దాకా మనం ఫస్ట్ 4 క్యాండిల్స్ ఎలాగో చెయ్యం, 5th క్యాండిల్లో మనకి ఇక్కడ కన్ఫర్మేషన్ ఇచ్చింది క్రాస్ ఓవర్ అయ్యి. సో ఇక్కడ నుంచి మనకి డౌన్వర్డ్ ట్రెండ్ అవుతున్నట్టు లెక్క. సో మనం ఎంట్రీ ఒకవేళ ఇస్తే కనుక ఇక్కడ నుంచి ఇస్తాం. అది ఎప్పుడు ఇస్తే ఏంటనేది మీకు అసలు ఇది బేసిక్ థింగ్ చెప్తున్నాను. క్లియర్గా ఒక్కొక్క స్టాక్కి నేను తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఇంకోటి ఏంటంటే ఇది సూపర్ ట్రెండ్ అంటారు ఈ లైన్ని. సూపర్ ట్రెండ్ అనేది ఏంటంటే జస్ట్ ఓవరాల్ అంటే ఫర్ ఏ పీరియడ్ 1 వీక్లీ ఇండికేషన్ అనమాట. ఇది నథింగ్ బట్ వీక్లీ అది ట్రెండ్ ఎలా ఉందనేది. వీక్లీ ట్రెండ్ ఇది ఇక్కడ అప్వర్డ్ చూపించింది, ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ ఇక్కడ దాకా వచ్చింది, ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ ఇక్కడ దాకా వచ్చింది. సో ఆల్మోస్ట్ 192 to 194. ఓకే, 1 వీక్లో అంటే 3 డేస్లో అంత పెరిగింది. మనం డేలోనే సంపాదించవచ్చు, మనం వీక్లో అలా వెళ్దాం. సో ఇది బేసిక్ థింగ్స్. ఓన్లీ పివోట్ లైన్స్ ఉన్నాయి, సెంట్రల్ పివోట్ రేంజ్ ఉంది, ప్రీవియస్ డే హై, ప్రీవియస్ డే లో, అండ్ మూవింగ్ యావరేజ్ క్రాస్ ఓవర్స్, వెయిటెడ్ యావరేజ్ క్రాస్ ఓవర్, నెక్స్ట్ సూపర్ ట్రెండ్. ఇంకోటి ఏంటంటే నేను ఇప్పుడు చెప్పబోయే స్ట్రాటజీలో మెయిన్ పివోట్ పాయింట్స్ మాత్రమే, మిగతావన్నీ ఏంటంటే సప్లిమెంటరీ అనమాట. అది డబుల్ కన్ఫర్మేషన్కి త్రిబుల్ కన్ఫర్మేషన్ లాగా అనుకోండి. ఓకే, సో ఇక్కడ ఏంటంటే ఫస్ట్ 4 క్యాండిల్స్ నేను చేయను, అంటే ఆల్మోస్ట్ 10 o'clock వరకు చేయను. 10-15 ఏదైతే క్యాండిల్ ఫామ్ అయిందో దాని బేసిస్ బట్టి నేను ఎంట్రీ ఇస్తాను. సపోజ్ పర్టికులర్ డే ఓన్లీ ఈ మధ్యలో ఉంది, R1 and S1 మధ్యలో తిరుగుతుంది. సో అసలు నేను ట్రేడ్ చేయను అసలు ఆ రోజున. సపోజ్ అదే కనుక R1 టచ్ అయ్యి మళ్ళీ కిందకు వచ్చి R1 నుంచి మళ్ళీ పైకి వెళ్ళింది. సో R1 ఎప్పుడైతే క్రాస్ అయిందో చూసారా, ఈ పాయింట్ దగ్గర నేను ఎంట్రీ ఇస్తాను. నా ఎంట్రీ ఎప్పుడు R1 ప్రీవియస్ డే హై, ఈ రెండిట్లో ఏదైతే హయ్యర్ ఉంటుందో అది నా ఎంట్రీ పాయింట్ అవుతుంది. సిమిలర్లీ S1 ప్రీవియస్ డే లో, ఈ రెండిట్లో ఏదైతే లోయర్ ఉంటుందో అది నా ఎంట్రీ పాయింట్ అవుతుంది రివర్స్ ట్రేడింగ్లో. అండ్ నా టార్గెట్ వచ్చేసరికి నెక్స్ట్ లైన్ వస్తుంది నా టార్గెట్, అండ్ స్టాప్ లెస్ ప్రీవియస్ లైన్. సో సపోజ్ నేను ఇక్కడ ఈ లైన్ ఇలాగే ఉందనుకుంటే, సో ఇక్కడ నేను ఎంట్రీ ఇస్తాను, స్టాప్ లాస్ నాది ఇది ఉంటుంది, నా టార్గెట్ ఇది వస్తుంది. టార్గెట్ టు స్టాప్ లాస్లో నేను 3 స్ట్రాటజీస్ చెప్తాను టార్గెట్ టు స్టాప్ లాస్లో. ఫస్ట్ వచ్చేసరికి 0.5% అబోవ్ అండ్ బిలో, 0.5% ఆఫ్ ఎట్ వాట్ ప్రైస్ వీఆర్ పర్చేసింగ్. ఫర్ ఎగ్జాంపుల్ 200 రూపీస్ దగ్గర నేను పర్చేస్ చేశాను. సో దానికి 0.5% అంటే 1 రూపీ, 1 రూపీ అబోవ్, 1 రూపీ బిలో నేను టార్గెట్ అండ్ స్టాప్ లాస్ పెట్టేసుకుంటా. అది ఫస్ట్ స్ట్రాటజీ, 0.5% అబోవ్ అండ్ బిలో. సెకండ్ స్ట్రాటజీ వచ్చేసరికి నేను ఇందాక చెప్పినట్టుగా ఏదైతే లైన్ క్రాస్ అవుతుందో దాని నెక్స్ట్ లైన్ టార్గెట్, దాని ప్రీవియస్ లైన్ స్టాప్ లాస్.
ఓకే, సెకండ్ది అది. థర్డ్ది వచ్చేసరికి ఒక్కొక్కసారి ఏంటంటే ఆ లైన్స్ చాలా గ్యాప్ ఎక్కువ ఉంటుంది. సపోజ్ ఇక్కడ మీరు చూస్తే 196 అండ్ 197, ఇక్కడ ఓకే 1 రూపీ ఉంది డిఫరెన్స్, ఇది ఓకే. బట్ సమ్ టైమ్స్ గ్యాప్ ఎక్కువ ఉంటుంది చాలా. సో గ్యాప్ ఎక్కువ, సపోజ్ ఇది చూడండి, ఇది ఈరోజు 26th డే చూస్తే 196 198 2 రూపీస్ ఉంది. 2 రూపీస్ అంటే 1%, అది 200 రూపీస్ షేర్లు. 1% మనకి అవసరం లేదు అంత, మనకి ఓన్లీ 50% చాలు. సో నేను 50% దగ్గర పాయింట్ పెట్టేసుకుంటా. అలాగే స్టాప్ లాస్ కూడా 50% దగ్గర, అంటే ఇద్దరు 1 ఎంత పెడితే అంత 1:1 రేషియోలో పెట్టేసుకుంటాం మనం సింపుల్గా. అది టార్గెట్ స్టాప్ లాస్ అయితే స్ట్రాటజీ అది. సో బేసిక్ రూల్స్ ఇవే. నేను దీని నుంచి డివేట్ అవ్వను. ఒకవేళ మీకు అయినట్టయితే కామెంట్ చేయండి, అది కూడా దానికి నెక్స్ట్ వీడియోలో కానీ లేకపోతే మీకు కామెంట్ రూపంలో కానీ నేను ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. ఒకవేళ నేను ఎక్కడైతే మీరు మారని అనుకుంటున్నారో స్ట్రాటజీ అయితే సింపుల్. నేను R1 దగ్గర ఎంట్రీ ఇస్తాను, R2 దగ్గర టార్గెట్, సెంట్రల్ పివోట్ పాయింట్ దగ్గర స్టాప్ లాస్. అలాగే కింద అయితే S1 దగ్గర నేను ఎంట్రీస్ ఇస్తే S2 దగ్గర నా టార్గెట్, సెంట్రల్ పివోట్ పాయింట్ నా స్టాప్ లాస్. సిమిలర్లీ సపోజ్ R2 కానీ S2 కానీ వచ్చింది అనుకో, R2 దగ్గర నా ఎంట్రీ అయితే R3 అవుతుంది. సో R3 అనే ఎంట్రీ అవుతే అప్పుడు కంపల్సరీ మీరు 0.5% దగ్గరికి వెళ్ళాల్సిందే. ఓకే, అండ్ ఇంకోటి రూల్ ఏంటంటే గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి డైరెక్ట్గా R3 అబోవ్ అయ్యిందంటే ఆ రోజు అసలు ట్రేడ్ చేయకండి. బట్ ఆ రోజు కూడా ట్రేడ్ ఎలా చేయొచ్చో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు 100% షూర్ షాట్ సక్సెస్ఫుల్ స్ట్రాటజీ కావాలంటే ఆ రోజు చేయకండి, అవసరం లేదు. కావాలంటే చేయొచ్చు, బట్ స్టాప్ లాస్ కూడా మీరు తీసుకోగల కెపాసిటీ మీకు ఉండాలి, ఫేస్ చేసే కెపాసిటీ ఉండాలి. ఓకే, మనం ఇండివిజువల్ స్టాక్ అనాలిసిస్కి వెళ్ళిపోదాం. హిందాల్కో 5వ రోజున మనం వెళ్ళాలి. హిందాల్కో ఇది హిందాల్కో ఫస్ట్ స్టాక్ అనాలిసిస్ మనకి ఇందాక నేను అన్నట్టుగా R3 పైకి వచ్చింది. బట్ స్టిల్ నో ఇష్యూస్. నేను దాన్ని క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 5th పెట్టాను. ఓకే, 5th మనకి R1 R2 R3 డైరెక్ట్గా జంప్ చేసింది ఫస్ట్ క్యాండిలే. ఫస్ట్ 4 క్యాండిల్స్ నేను ట్రేడ్ చేయను. ఓకే, సింపుల్. 5th క్యాండిల్ కనుక క్రాస్ అవుతుంది అన్నప్పుడు నేను ఎంట్రీ ఇస్తాను. 5th క్యాండిల్ యాక్చువల్గా క్లోజ్ అవ్వలేదు. 5th క్యాండిల్ 6th క్యాండిల్ అయింది క్లోజ్. బట్ ఇక్కడ ఏంటంటే 2 ఉన్నాయి మళ్ళీ స్ట్రాటజీలు. ఏదర్ మీకు కావాలనుకుంటే R3 దగ్గరే డైరెక్ట్ ఎంట్రీ ఇవ్వచ్చు. ఎందుకు ఇవ్వచ్చు మీరు అడగాలి, ఎందుకు అడుగుతున్నారు, ఎందుకు ఇవ్వచ్చు అని నేను అంటున్నానంటే, ఇందాక మీకు చెప్పాను చూడండి, ఎల్లో కలర్ లైన్ని ఎప్పుడైతే బ్లూ కలర్ లైన్ క్రాస్ చేస్తుందో పైకి, దెన్ అప్వర్డ్ ట్రెండ్ అని నాకు 3rd క్యాండిల్లోనే ఇండికేషన్ ఇచ్చింది. బట్ 4th క్యాండిల్ నేను నా టైం బేసిస్లో నేను ఆగాను. 5th క్యాండిల్ దగ్గర నేను డైరెక్ట్ 5th క్యాండిల్ హై ఎంత ఉందో, 4th క్యాండిల్ హై కానీ 5th క్యాండిల్ హై కానీ ఎంత ఉందో దాంట్లోనే ఎంట్రీ ఇచ్చేస్తాను. సో 168.25 దగ్గర ఎంట్రీ ఇస్తాను. 168.25కి ఓకే. హిందాల్కు మనం చూసాం కదా. ఇప్పుడు టాటా స్టీల్ చూద్దాం. టాటా స్టీల్ మనకి 5th డేట్ 5th చూడాలి. ఇది 5th. ఓకే, ఫస్ట్ మన స్ట్రాటజీ పరంగా ఏంటంటే ఫస్ట్ 4 క్యాండిల్స్ మనం ట్రేడ్ చేయకూడదు. సో 4 క్యాండిల్స్ నేను చేయలేదు. 5th క్యాండిల్ వెయిట్ చేయాలి. సో ఆల్మోస్ట్ ఇక్కడ R3 దగ్గర నేను ఎంట్రీ ఇస్తాను. R3 ఎంత ఉంది, 382 ఉంది. 382.95 383 అనుకోండి. 383కి 0.5% అంటే 2 రూపీస్. 2 రూపీస్ చొప్పున 383 + 2 385 ఇదే క్యాండిల్ నాకు ప్రాఫిట్ వచ్చేసింది. ఆర్ఎల్స్ నెక్స్ట్ క్యాండిల్ కూడా వచ్చేసింది. ఓకే, స్టాప్ లాస్ నాకు హిట్ అవ్వలేదు. సో నా టార్గెట్ ఈజీగా రీచ్ అయింది. సో టాటా స్టీల్ది మార్జిన్ ఎంత కావాలనేది చెక్ చేద్దాం. టాటా స్టీల్ లాట్ సైజ్ వచ్చి 1700, దాని మార్జిన్ వచ్చేసరికి 2,30,000 మార్జిన్ కావాలి జీరోదల అయితే. ఓకే, సో ఇక్కడ మనకి ప్రాఫిట్ వచ్చి 3,400 వచ్చింది. సేమ్ అలాగే హిందాల్కోలో మన ఈ పాయింట్ దగ్గర ఎంట్రీ ఇస్తాం. ఆల్మోస్ట్ 168 దగ్గర. 168 అంటే 0.75 కోసం వెయిట్ చేస్తాం. 0.75 దాని లాట్ సైజ్ చూద్దాం. హిందాల్కో 4,300 మార్జిన్ మనకి. ఇది ఆల్మోస్ట్ హిందాల్కో మనకి మార్జిన్ 2,73,000 కావాలి. 4,300 0.75 వేసుకుంటే 4,300 × 0.75
3200 250 ప్లస్ ఇప్పుడేమో 3400 టాటా స్టీల్లో. సో ఇప్పుడు దాకా 6625 వచ్చింది. అండ్ నెక్స్ట్ రోజు సిక్స్త్న ఏముంది, ఆర్ఈసీ లిమిటెడ్ చెక్ చేద్దాం. ఆర్ఈసీ లిమిటెడ్ సేమ్ అండ్ ఫస్ట్ దాంట్లోనే సింపుల్. ఫస్ట్ 4 క్యాండిల్స్లో మనం ట్రేడ్ చేయం. 5th క్యాండిల్లో మన సిపిఆర్ రేంజ్ బట్టి మనం ఎంట్రీ ఇస్తాం. 6th ఫస్ట్ 4 క్యాండిల్స్ నో ట్రేడ్. 5th క్యాండిల్ వెయిటింగ్. ఇక్కడ మనకి చూస్తే రెసిస్టెన్స్ వచ్చింది. R2 అనేది రెసిస్టెన్స్ లా ఫీల్ అయ్యి మళ్ళీ పైకి లేచింది. సో మనం ఎంట్రీ ఆల్మోస్ట్ ఇక్కడ ఇస్తాం, ఈ క్యాండిల్లో ఇస్తాం. 105 దగ్గర ఇస్తాం. 105 దగ్గర మనం ఎంట్రీ ఇస్తాం. 105 అంటే 0.5% అంటే 105.5. ఇదే క్యాండిల్లో మనకి ప్రాఫిట్ కూడా వచ్చేసింది. సింపుల్. ఆర్ఈసీ లిమిటెడ్లో మనకి లాట్ సైజ్ ఎంతో చెక్ చేద్దాం. లాట్ సైజ్ 6000 అంటండి లాట్ సైజు. మార్జిన్ ఎంత కావాలి, 1,83,000. సో ఇక్కడ మనకి 3000 ప్రాఫిట్ వచ్చింది. 9000 అయింది. సింపుల్ అండి. ఫస్ట్ 4 క్యాండిల్స్ మనం ట్రేడ్ చెయ్యం, 5th క్యాండిల్ నుంచి ట్రేడ్ చేస్తాం. అది ఎంత ఎంట్రీ ఇస్తాం అనేది మనం జాగ్రత్తగా చూసుకుని చేయాలి. సో ఇక్కడ ఏంటంటే మనకి సూపర్ ట్రెండ్ కూడా అప్వర్డ్ ట్రెండ్ చూపిస్తుంది. ఇదిగోండి ఇక్కడే కరెక్ట్గా అప్వర్డ్ ట్రెండ్ చూపిస్తుంది. నెక్స్ట్ పివోట్ రేంజ్ కూడా స్టెప్ అప్ అయింది. సో ఎప్పుడైతే పివోట్ రేంజ్ స్టెప్ అప్ అయిందో అది అప్వర్డ్ ట్రెండ్ అన్నట్టు మీనింగ్ దాన్ని. ఓకే, ప్లస్ పివోట్ రేంజ్ తక్కువ ఉండాలి. ఇది వైడ్ రేంజ్ ఉంటే అది ఏదైనా ఎటైపోయినా అవ్వచ్చు, రేంజ్ బౌండెడ్ ఉండొచ్చు, ఎటైపోయినా అవ్వచ్చు. పివోట్ రేంజ్ నేరో ఉంటే అది కరెక్ట్ ట్రెండింగ్ డైరెక్షన్, ఏదో అప్వర్డ్ కానీ డౌన్వర్డ్ కానీ ట్రెండింగ్ డైరెక్షన్ చూపిస్తుంది. ప్లస్ ఇక్కడ మనకి బ్లూ కలర్ ఈ రెండు మూవింగ్ యావరేజ్లో బ్లూ కలర్ లైన్ పైన ఉంది. వాల్యూమ్ వెయిటెడ్ యావరేజ్ ప్రైస్ ఏమో పైన ఉంది, క్రాస్ చేయింది ఇక్కడ ఈ క్యాండిల్లో. సో ఆ విధంగా అన్ని హింట్స్ మనకి అప్వర్డ్ ట్రెండ్ చూపిస్తాం. సో దీంట్లో మనకి ప్రాఫిట్ వచ్చింది. నెక్స్ట్ 6th కూడా మనకి ప్రాఫిట్ డే. 7th ఆర్బిఎల్ బ్యాంక్ అంట. ఆర్బిఎల్ బ్యాంక్ చెక్ చేద్దాం. ఆర్బిఎల్ బ్యాంక్ చెక్ చేస్తున్నాం. ఐ మీన్ 7th మనం చూడాలి, 12th కాదు, 7th. ఎస్, దిస్ ఈజ్ ద 7th డే. ఓకే, మన ఫస్ట్ 4 క్యాండిల్స్ మనం ట్రేడ్ చేయం. 5th క్యాండిల్ మనం డైరెక్ట్ R2 దగ్గర ఎంట్రీ ఇస్తాం. టార్గెట్ R3 ఆర్ ఎల్స్ 0.5%. R2 దగ్గర ఎంత 180 అనుకోండి. 180కి 0.5 అంటే 0.9%, 180కి 0.9. సో 180.9 ఈ క్యాండిల్లో మనకు వచ్చేసింది. ఆర్ఎల్స్ ఈ క్యాండిల్లో రాలేదు, ఈ క్యాండిల్లో వచ్చింది. ఓకే, నో ఇష్యూస్. నా స్టాప్ లాస్ అయితే హిట్ అవ్వలేదు కదా. ఓకే, ఆర్బిఎల్ బ్యాంక్ లాట్ సైజ్ చూద్దాం. ఆర్బిఎల్ బ్యాంక్ లాట్ సైజ్ అంట 2600. ఓకే, మార్జిన్ వచ్చేసరికి 2,36,000 కావాలంటే 2,36,000 మన అకౌంట్లో ఉండాలి. సో ఓకే, నో ఇష్యూస్. 2600 డైరెక్ట్గా యాడ్ చేస్తాం. ఓకే, 12,225 వచ్చింది. యాక్చువల్ 0.9 వచ్చింది, బట్ స్టిల్ 1 రూపీ కింద కన్సిడర్ చేద్దాం. క్యాలిక్యులేషన్ ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ బిఎల్ 10th బిఎల్ వచ్చిందండి నాకు. ఇది యాక్చువల్గా అన్నీ మీరు అబ్జర్వ్ చేస్తే 15-minute క్యాండిల్స్ వస్తుంది. 7th తర్వాత 10th ఉందండి, 8th 9th లేదు మనకి. 10th మనకి బిఎల్ వచ్చింది. బిఎల్ చెక్ చేద్దాం. బిఎల్ భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ 10th. ఇది 10th డే. ఇది మనకి మెయిన్ కాన్సెప్ట్ డే. యాక్చువల్గా మీకు ఓపెనింగే R3 పైన ఓపెన్ అయింది. సో వీ షుడ్ బి కేర్ఫుల్. బెటర్ అవాయిడ్, ఈ ట్రేడ్ అవాయిడ్ చేయొచ్చు, ఆర్ ఎల్స్ మనం చేయొచ్చు, ట్రేడ్ కూడా చేయొచ్చు, ఇది సక్సెస్ఫుల్గా మనం చేయొచ్చు. బట్ దానికి ఏంటి కావాలనేది మీరు క్లియర్గా చూడండి. ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్వర్డ్ ట్రెండ్, సేమ్ పివోట్ రేంజ్ సేమ్ ఉంది కాబట్టి ఓకే, నో ఇష్యూస్. అప్వర్డ్ ట్రెండ్ గ్యాప్ అప్ అయింది కాబట్టి, ప్లస్ బ్లూ కలర్ లైన్ ఇక్కడ క్రాస్ అయింది మూవింగ్ యావరేజ్ని. అండ్ వాల్యూమ్ వెయిటెడ్ యావరేజ్ నేమో ఇక్కడ క్రాస్ అయింది, VWAPని ఇక్కడ క్రాస్ అయింది. సో అప్వర్డ్ ట్రెండ్ ఓవరాల్. సో నేను ఇక్కడ అప్వర్డ్ ట్రెండ్కి నేను ట్రేడ్ చూసుకోవాలి. సో ఫస్ట్ 4 క్యాండిల్స్ నేనేం ట్రేడ్ చేయను, 5th క్యాండిల్ ట్రేడ్ చేయాలి. 5th క్యాండిల్ అంటే ప్రీవియస్ క్యాండిల్ హై అంటే 112.3 దగ్గర నేను ట్రేడ్ చేయాలి. 112.3 ఇక్కడ వస్తుంది చూడండి, ఇక్కడ హై అనేది ఇక్కడ వస్తుంది. 112.3 దగ్గర నేను చేయాలి, కానీ ఇక్కడ క్రాస్ అవ్వలేదు. నెక్స్ట్ ఈ క్యాండిల్లో 111.5. సో ఇక్కడ నాకు టార్గెట్ ఎంట్రీ దొరికింది. ఇక్కడ 111.5 ఎంట్రీ. టార్గెట్ ఎంత ఉంటుంది, 0.5%. 111.5కి 0.5% వేసుకోండి. 111.5 ఇంటూ 0.005.
సో 55 పైసా కోసం నేను వెయిట్ చేస్తాను. 55 పైసా అంటే 112.05 ఈ క్యాండిల్ నాకు హిట్ అయింది. సో దీని లాట్ సైజ్ చెక్ చేద్దాం మనం. బిఎల్ది 7600 ఉంది అండ్ మార్జిన్ మనకి 2,54,000 కావాలి. 3 lakhs పెట్టుకుంటే సరిపోద్దండి ఆల్మోస్ట్. ఓకే, 0.55 ఇంటూ 7600, 155 ఇంటూ 7600 4180 ప్లస్ 12,225. సో మనకి ఇంత ప్రాఫిట్ వచ్చింది బిఎల్ వరకు. నెక్స్ట్ మనకి జీ లిమిటెడ్ మనకి 11th మనకి చూపిస్తోంది. 11th జీ లిమిటెడ్ మంచి ప్రాఫిట్ వచ్చేటట్టుగానే ఉంది. ఇది ఫస్ట్ 4 candles నో ట్రేడ్, 5th candle వెయిటింగ్, 6th candle ఎంట్రీ. ఓకే, 6th candle R2 దగ్గర మనం ఎంట్రీ ఇస్తాం. 156.4 50.5% వేసుకుంటే ఇట్స్ కమ్ టు 0.75 అరౌండ్. 0.75 బదులు 0.8 అనుకోండి. 0.8 యాడ్ చేయండి, 157.2 రావాలి. 157.2 ఇక్కడ వచ్చేసింది. దీని హై 157.2 ఇక్కడ హిట్ అయిపోయింది మన టార్గెట్. ఓకే, 157.2 ఇక్కడ ఎంత వచ్చింది మనకి? 0.8 వచ్చింది. జీ లిమిటెడ్ 3000 లాట్ సైజు అండ్ మన మార్జిన్ కావాల్సింది 2,74,000. 3000 ఇంటూ 0.8 అంటే 2400 యాడ్ చేసి ఓకే 18,800 వచ్చిందండి ఇప్పుడు దాకా. నెక్స్ట్ 11th కూడా మనకి సక్సెస్ఫుల్ వచ్చింది. నెక్స్ట్ 12th ఎస్బిఐఎన్. ఓకే 12th ఓకే ఇది కూడా R3 పైన వచ్చిందండి. R3 పైన వచ్చిందంటే యూ షుడ్ బి కేర్ఫుల్, బెటర్ అవాయిడ్ బట్ స్టిల్ వీ కెన్ ఎంటర్. ఓహో ఇక్కడ ఏమైందో చూడండి. థర్డ్ క్యాండిల్ దగ్గర మనకి క్రాస్ అయింది బ్లూ కలర్ది. ఫస్ట్ 4 candles నో ట్రేడ్, 5th candle నుంచి మనం ఎంట్రీ ఇవ్వాలి. 5th candle మనం ఏం చేస్తాం అంటే హై దగ్గర చేస్తాం. హై సో రఫ్గా మనం 203.35 దగ్గర ఎంట్రీ ఇస్తాం. 0.5% చెప్తున్నాను అనుకుంటే 1 రూపీ మనం వెయిట్ చేయాలంటే 304.35 అంటే మనకి ఇక్కడ రాలేదు. 303.70కే వచ్చింది. సో ఆల్మోస్ట్ ఇక్కడ స్టాప్ లాస్ హిట్ ఎక్కడైంది? 303.35కి 1 మైనస్ చేయాలి అంటే 302.35 ఇక్కడ అయింది హిట్. స్టాప్ లాస్ ఈ క్యాండిల్ ఇక్కడే హిట్ అయింది క్యాండిల్ అంటే ఆల్మోస్ట్ 15 minutesలోనే మనకి రిజల్ట్ వచ్చేసింది. బట్ స్టిల్ నో ఇష్యూస్, ఇది లాస్ అని అనుకుందాం. నా ఉద్దేశం పరంగా అయితే అసలు R3 క్రాస్ అయిన అవాయిడ్ చేయడం బెటర్. ఎందుకో చెప్తాను చూడు, లాజిక్ చెప్తాను చూడండి. ఇక్కడ మన ప్రీవియస్ డే క్లోజ్ ఎంత 196. ఓకే, దీంట్లో ఓపెన్ అయింది 198 అండ్ హై వెళ్ళింది ఎంత 202. అంటే 195 నుంచి 202 అంటే మీకు ఆల్మోస్ట్ 7 రూపీస్ అంటే మీకు ఆల్మోస్ట్ 4% ఇక్కడే వచ్చింది మనకి. ఓకే 4% ఒక షేర్లో వచ్చిందంటే 4% ఇంకా అది ఇంకెంత మూవ్ అవుతుంది పైకి? లాజికల్ ఆలోచించండి. సిమిలర్గా అంతే నెగిటివ్ సైడ్ వెళ్ళినా సరే S3కి వెళ్ళింది అనుకోండి, 4% కిందకి వెళ్ళింది అనుకుందాం. లెట్స్ సే 4% కిందకి వెళ్ళింది, ఇంకెంత కిందకి వెళ్తుంది పర్ డే? సో ఆ విధంగా మనం ఇది లాస్ కింద కన్సిడర్ చేద్దాం. నో ఇష్యూస్. SBIది లాట్ సైజ్ ఎంత చెక్ చేద్దాం. 3000 అంట. మార్జిన్ ఎంత కావాలి? 2,35,000. ఓకే మనకి లాస్ ఎంత వచ్చింది? 1 రూపీ కదా. 3,000 లాస్ నెగిటివ్ వేసుకోండి. 3,000 నో ఇష్యూస్. ఓకే 15,000 మళ్ళీ వెనక్కి వచ్చాం, పర్లే. ఓవరాల్ ప్రాఫిట్లోనే ఉన్నాం కదా, అది చూసుకోవాలి. 18th అండి, 12th తర్వాత 18th వచ్చింది. బర్జర్ పెయింట్స్ అంట. బర్జర్ పెయింట్స్ 18th, 12th తర్వాత డైరెక్ట్ 18th. నైస్ చాలా బాగా వచ్చింది ఇది చూడండి. ఫస్ట్ 4 candles నో ట్రేడ్, 5th candle వెయిటింగ్, 6th candle ఎంట్రీ ఎట్ R1. ఓకే ఆర్ఎల్స్ 7th candle దగ్గర R1 దగ్గర ఎంట్రీ వేస్తాం. 556కి 1% 0.5% వేసుకుంటే ఎంత? 2.5. ఓకే 2.5 అంటే 556.6 ప్లస్ 2.5 57 58 59 559.1 559 ఏంటి 562 565
567. ఓకే, ఇలాంటివి మాత్రం ట్రెండింగ్ డేస్ వచ్చినప్పుడు మీరు ట్రైలింగ్ స్టాప్ లాస్ పెట్టుకోవాలి. అవి ఎలా పెట్టుకోవాలి ఏంటనేది మనం ఇప్పుడు ఫర్దర్ డిస్కషన్ ఎప్పుడైనా తెలుసుకుందాం. ఇంకోటి దీంట్లో మీరు చూసుకున్నట్టయితే R2 అండ్ R1 మధ్యలో 50% కూడా పెట్టుకోవచ్చు. సో అవన్నీ చూసుకోండి మీరు మీ రిస్క్ అండ్ రివార్డ్ దాన్ని బట్టి. ప్రజెంట్ ఇప్పుడు మన క్యాలిక్యులేషన్ పర్పస్ కోసం 2.5 వచ్చింది అనుకుందాం. బర్జర్ లాట్ సైజ్ 1100 into 2.5 2200 plus 550 2750. ఓకే, దాని మార్జిన్ ఎంత కావాలో చూద్దాం. 1,45,000 అంటండి. ఇదంతా 2750 కదా. ఓకే, మళ్ళీ 18,000కి వచ్చేసాం. ఓకే, నెక్స్ట్ 19th గేల్ అండి. గేల్ వచ్చింది. గేల్ 19th గేల్. ఇది కూడా మనకి R3 పైన వచ్చింది, 4 క్యాండిల్. ఓకే, బట్ స్టిల్ ఇట్స్ ప్రాఫిటబుల్. ఎందుకంటే ఇది చూడండి, క్రాసింగ్ 3rd దగ్గర వచ్చింది, 4th దగ్గర మనం చేయం. 5th క్యాండిల్ దగ్గర నుంచి మనం ఎంట్రీ ఇస్తాం. 5th క్యాండిల్ ఎలా ఇస్తాం ఎంట్రీ? 4th క్యాండిల్ హై కానీ ప్రీవియస్ క్యాండిల్ హై కానీ అలాగా ఆ బేసిస్లో ఇస్తాం 5th క్యాండిల్ నుంచి ఎంట్రీ ఇచ్చేది. సో ఇక్కడ 100 రూపీస్ దగ్గర మనం ఎంట్రీ ఇస్తున్నాం. 0.5% అంటే 100.45 ప్లస్ 0.5 100 వేసుకోండి రఫ్గా. వెయిటింగ్. ఇక్కడ వచ్చింది టార్గెట్ 11:30కి వచ్చిందండి. మన ఎంట్రీ ఎక్కడ ఇస్తే 10:15కి ఇస్తే 11:30కి వచ్చింది, టార్గెట్ హిట్ అయింది. ఓకే, ఎంత మనకి ప్రాఫిట్ వచ్చింది? 0.5. ఓకే, గేల్ చూద్దాం. గేల్ పేషెన్స్ కూడా ఉండాలండి. పేషెన్స్ లేకపోతే కష్టం. అస్తమాటు మనకి జస్ట్ 15 minutesలో రిజల్ట్ వస్తుందని గ్యారెంటీ లేదు. 0.5 అంట 6,100కి, 0.5 అంటే 3,050. ఓకే, 21,600కి వచ్చాం. మన ప్రాఫిట్ 20,000 క్రాస్ చేసాం. నెక్స్ట్ IGL అంట 20వ తారీఖున ఐజిఎల్ ఇంద్రబెస్తా IGL 20. నైస్ అండ్ నైస్. ఇది బ్యూటిఫుల్గా వచ్చింది చూడండి. 1 2 3 4 క్యాండిల్స్ నో ఎంట్రీ. 5th క్యాండిల్ డైరెక్ట్ ఎంట్రీ ఎట్ R3. ఓకే, R3 పైన రాలేదు. మీరు అబ్జర్వ్ చేస్తే R3 లోపలే వచ్చింది కాబట్టి నేను బ్యూటిఫుల్ అన్నాను. ఎందుకంటే మిస్ అవుతాం కదా ఛాన్స్ని, అందుకని చెప్పేసి అన్నాను, అంతకని ఇంకేం లేదు. 406.35. దీన్ని 2 రూపీస్ యాడ్ చేసేయండి. 408.35 ఇదే క్యాండిల్ వచ్చింది. నెక్స్ట్ క్యాండిల్ కూడా వచ్చింది, దాని తర్వాత కూడా వచ్చింది, అన్నీ వచ్చాయి. సో ఓకే, నో ఇష్యూస్. మనం సేమ్ రేట్ పెడదాం. కావాలనుకుంటే మీరు టార్గెట్ కానీ ట్రైలింగ్ స్టాప్ లాస్ అవన్నీ పెట్టుకుని పైకి షిఫ్ట్ అవుతూ ఉండొచ్చు. హైయెస్ట్ ఎంత వరకు వెళ్ళింది? ఇది 410 వరకు వెళ్ళింది. 406.3 మనకు 2 రూపీస్ కదా. సింపుల్. IGL చూద్దాం. IGL లాట్ సైజ్ ఎంత? IGL లాట్ సైజ్ 1375 into 2. ఈ లోపల మార్జిన్ కూడా క్యాలిక్యులేట్ చేద్దాం. మార్జిన్ 1,34,000 అంతండి, చాలా తక్కువ. దానికి ఎంత వస్తుంది మనకి? 2750 వస్తుందండి. 2750 సూపర్ వచ్చినట్టు. 2750. ఓకే, 24,000 వరకు వచ్చేసాం. ఇంకా నెక్స్ట్ ఇంకెన్ని ఉన్నాయి? ఇంకొకటే ఉంది అంతే. 28th 2 స్టాక్స్ వచ్చాయండి మన లక్కీగా. NMDC. ఓకే, 28th అంటే లాస్ట్ రోజు. డైరెక్ట్కి వెళ్ళిపోదాం. ఓహో, ఇక్కడ ఏమైందో చూడండి. R3 పైన వచ్చింది. సో జాగ్రత్తగా చేయాలి ట్రేడింగ్. R3 పైన వచ్చింది, జాగ్రత్తగా చేయాలి. సో ఇక్కడ ఏమైంది? ఫస్ట్ 4 క్యాండిల్స్ నో ట్రేడ్. 5th క్యాండిల్ ట్రేడింగ్, బట్ షుడ్ బి డే హై ఆర్ ప్రీవియస్ క్యాండిల్ హై. సో సిమిలర్గా ఇప్పుడు 945 దగ్గర హై దగ్గర తీసుకుంటాం. హై ఎంత ఉంది? 106.25. ఇది 0.5% చెప్పుకుని అనుకుంటే 50 పైసా. ఇది కూడా సేమ్. అంటే 106.75 కావాలి మనకి. 106.75 ఏంటి? 107 వెళ్తే. ఓకే, మనకి ఎంట్రీ ఇచ్చింది, ఎగ్జిట్ కూడా ఇచ్చేసింది అదే క్యాండిల్లో. సూపర్. 50 పైసా. NMDC ఎంత ఉందో చూద్దాం. NMDC లాస్ అయ్యి 16,700. మార్జిన్ ఎంత కావాలో చూద్దాం. మార్జిన్ 2,30,000 అంట. ఓకే, నో ఇష్యూస్. 50 పైసా అంటే ఎంత? 3,350. వావ్, నైస్. 27 వరకు వెళ్ళిపోయాం అప్పుడే. నెక్స్ట్ ఐసిఐసిఐ బ్యాంక్. సేమ్ డే 27th. ఇది ఎక్సలెంట్ వచ్చిందండి. ఇదైతే అసలు తిరుగులేదు. 4 క్యాండిల్ వరకు నో ఎంట్రీ. 4th క్యాండిల్ దగ్గర మనకి 5th క్యాండిల్ నుంచి ఎంట్రీ. 5th క్యాండిల్ R2 దగ్గర కోసం వెయిటింగ్. R3 టార్గెట్ ఆర్ ఎల్స్ 0.5%. 402.25 2 రూపీస్.
404.25 కోసం వెయిటింగ్. ఇక్కడ 404 ఏంటి, 408 వరకు వెళ్తే ఈవెన్ R3 కూడా హిట్ అయింది. సో మనం ట్రైలింగ్ పెట్టుకుంటే కూడా దీంట్లో అడ్వాంటేజే. బట్ స్టిల్ మనం 2 రూపీస్ కింద అనుకుందాం. ఐసిఐసిఐ బ్యాంక్ లాట్ సేస్ 1370 అంట. 1370 ఇంటూ 2 2750. 1.74 ఏమో వచ్చి మార్జిన్ కావాలంట. 2750. ఓకే అండి, 3 lakhsకి 30,000 వస్తాం పర్ మంత్, అంటే ఆల్మోస్ట్ 10%. ఇందా 5% కింద మనం అనుకున్నాం. బట్ ఓకే, 5% అనుకోండి. 60% ఈజీగా 1 yearలో 60% అంటే చాలా ఎక్కువ. మెయిన్ నెంబర్ ఆఫ్ ట్రేడ్స్ చేయక్కర్లేదండి. మనకి కావాల్సింది ఏంటంటే షూర్ షార్ట్ ట్రేడ్స్ కావాలంతే మనకి. అది ఎప్పుడైతే షూర్ షార్ట్ ట్రేడ్స్ అవుతాయో ఆటోమేటిక్గా మనం సక్సెస్ఫుల్ వస్తాం. ఎంట్రీ ఎగ్జిట్లు జాగ్రత్త చూసుకోవాలి. మెయిన్ మీరు ఎక్కువ ఇది ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా మీరు సక్సెస్ఫుల్ అయిపోతారు. నెక్స్ట్ పేషెన్స్ చాలా ఎక్కువ ఉండాలి. నెక్స్ట్ డిసిప్లిన్ కూడా ఉండాలి. లాస్ అయితే లాస్ అయింది, ప్రాఫిట్ అయితే ప్రాఫిట్ అయింది. ఆ రోజుకి ఇంకంతే, 1 trade per day, దట్స్ ఇట్. ప్రాఫిట్ అయితే ప్రాఫిట్, లాస్ అయితే లాస్. సపోజ్ మీరు రేపటి నుంచి మొదలు పెట్టారు అనుకుందాం, లెట్స్ సే. సో ఫస్ట్ డే మీకు లాస్ వచ్చింది అనుకోండి, పర్లేదు, మీరు ఫీల్ అవ్వకండి. సెకండ్ డే నుంచి కంటిన్యూషన్ ప్రాఫిట్ రావచ్చు, ఛాన్స్ ఉంది. ఓకే, నేను ఈ వీడియో మొత్తం ఎడ్యుకేషన్ పర్పస్ కోసం చేశాను. స్టాక్స్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గంట కొడదాం మాత్రం మర్చిపోకండి.